రైట్. నీళ్ళు అనుకొని పొరపాటున రసాయనం ఇచ్చిన తల్లి 2 గుటకలు తాగగానే కుమారుడు మృతి అంట. ఎంత ఘోరం అయింది కదా! నీళ్ళు అనుకొని పొరపాటున రసాయనం ఇచ్చింది. ఎట్లా ఇచ్చింది? ఆసుపత్రిలో నీళ్లు దొరక్క ల్యాబ్‌లోకి వెళ్ళడమే కారణం. ఈ హాస్పిటలే మన నీళ్ళు ఎందుకు దొరకవండి నాకు అర్థం కాదు. మేము బడ్జెట్ అంత కేటాయిస్తున్నాం, ఇంత కేటాయిస్తున్నాం అని డైలాగులు కొడతారు కదా అసెంబ్లీలల్లా. ఆ! అసలు చదివినాక మాట్లాడదాం. ఎందుకంటే మనకు కూడా తెలియకుండా ఎందుకు మాట్లాడదాం కానీ, ఆసుపత్రిలో జ్వరంతో బాధపడుతున్న కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి తాగు నీరు అనుకొని అక్కడి ల్యాబ్‌లోని ప్రమాదకర రసాయనాన్ని తాగించడంతో అతను వెంటనే మృతి చెందిన విషాదకర ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్నది. అసలు ఆ ల్యాబ్‌లోకి అదే ఆ రసాయనం సంబంధించి అంత పక్కలు ఎందుకుందో నాకు అర్థం కాలే మరి. జర ఇంగే చదువుదాం ఆగు. ఎక్కడ అనుముల మండలంలోని చిన్న అనుముల గ్రామానికి చెందిన సండ్ర సత్యనారాయణ లింగమ్మ దంపతులకు కుమారుడు సంతానం. కుమారుడు గణేష్ 19 ఏళ్ళు ఉన్న పిల్లగానికి హైదరాబాదులో ఇంటర్ చదువుతున్నాడు. 2 రోజులుగా అతనికి జ్వరం వస్తుండడంతో ఇంటికి తీసుకొచ్చారట. శనివారం ఉదయం మిర్యాలగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఇది. ముందు పారాసిటమాల్ మాత్ర వేయాలని వైద్య సిబ్బంది సూచించారు. దీంతో కుమారుడికి మాత్ర ఇచ్చిన తల్లి తాగునీటి కోసం ఆసుపత్రిలో ఉన్న నీళ్ల క్యాన్ వద్దకు వెళ్ళగా అందులో నీళ్ళు లేవు. దీంతో తాగునీటి కోసం చూస్తూ ఆ పక్కనే ఉన్న ల్యాబ్లోకి వెళ్ళారు. అక్కడ క్యాన్లో ఉన్న ఫార్మాల్డిహైజ్డ్ రసాయనాన్ని తాగునీరే అనుకొని బాటిల్లో నింపి తీసుకొని వచ్చి కుమారుడికి అందించిందంట. 2 గుటకలు తాగిన నరేష్ తీవ్ర అస్వస్థ గురై అంత డేంజర్ది అంత నిర్లక్ష్యంగా గాడెందుకు ఎడతారండి మరి. 2 గుటకలు మింగగానే చచ్చిపోయాడంట. అస్వస్థ గురై నిర్లక్ష్యం, ఆసుపత్రి నిర్లక్ష్యం, నిలువైన నిర్లక్ష్యం. ఆసుపత్రి యాజమాన్యం తాగునీరు ఉంచకపోవడం, ప్రమాదకర రసాయనాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడంతోనే గణేష్ మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళన నిర్వహించారు. సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు కేసు కాదు ఉరికించుకోటాలి. ఆసుపత్రికి సంబంధించిన వాళ్ళదే ప్రధాన పాత్ర. అసలు రసాయనం వాడేందుకు ఎట్టిర్రు? నీళ్లు లేవు, స్తంభింపజేయడం కాదు వాళ్ళను. ఆసుపత్రి మొత్తం సీజ్ చేసి మొత్తం ఆడ లేకుండా ఎంత అన్యాయం అయింది నాకు అర్థం కాదు. అసలు వాళ్ళకైనా ఇప్పుడు వాళ్ళు చదువుకోని వాళ్ళు ఉంటారు, వాళ్ళకేం తెలుస్తుంది? ఆ నీళ్లు పెట్టకుండా ఇవి పెట్టిరంట. మరి సావనికినే పెట్టిర్రా, సంపనికి పెట్టిర్రా? ఘోరమైన వార్త, నిజంగా మామూలు విషాదం కాదు. 2 గుటకలు మింగానే చచ్చిపోయినట్ట. చాలా విషాదం, మరి మామూలు విషాదం కాదు. వదిలొద్దు, హాస్పిటల్ వాళ్ళని మాత్రం వదిలొద్దు, నిజంగా చెప్తున్నా.